మన సీఎం రేవంత్ రెడ్డి గారు పదే పదే ఒక మాట చెప్తున్నారు. సరే ఒక్కసారి అంటే ఏదో ఫ్లోలో ఓట్ల కోసం అన్నాడు అనుకోవచ్చు. పదే పదే అంటున్నారంటే ఆయన దగ్గర ఏదో సీరియస్ ప్లాన్ ఉంటుంది. అదేంటంటే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరాలు చేస్తారంట. దానికి ఈయన దగ్గర ఉన్న ప్లాన్ ఏంటంటే, ఒకటి ఉచిత బస్సు, ఫ్రీ బస్సు వెళ్తే కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది. 2 కొత్త రేషన్ కార్డులు. ఆల్రెడీ 3 కోట్ల చిల్లర మంది రేషన్ కార్డులు ఉన్నారు. అందులో ఇంకో 15 లక్షల మంది ఎక్కువ మందిని యాడ్ చేసింది ఈయన. ఇక ఈ 3వ ప్లాన్ ఏంటంటే, పేద మహిళలకు బస్సు కొనిచ్చి ఈయననే ఆర్టీసీకి బస్సు కిరాయి తీసుకుంటారనమాట. బస్సు ప్రభుత్వమే కొంటుంది, కిరాయికి తీసుకుంటే కిరాయి మహిళలకు ఇస్తారు. దీంతో మహిళలు కోటీశ్వరులు అయిపోతారు. 2 పెట్రోల్ బంకులు, లేకపోతే సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టిస్తారంట. పైసలు ప్రభుత్వాన్ని, ఆడవాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు. అంటే ₹1 కోటి ఇచ్చి వాళ్ళని కోటీశ్వరులు చేసే ప్లాన్లో ఉన్నాడు. ఇలా 2 గమనించాలి. 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు చేయాలంటే కోట్లు కావాలి ప్రభుత్వం దగ్గర. చాయ్ పైసలకు దిక్కులేవు, అసలు ఖజానా కాలేని ఆయనే అంటుండే, మరి ఎట్లా చేస్తాడనేది చూడాలి. 2 అసలు తెలంగాణ జనాభా 3,80,00,000 ఉన్నారని అంటున్నాడు. అంటే 1 కోటి మంది మహిళలు అంటే ఇంటికి 4 వేసుకున్న 4 కోట్ల మంది కోటీశ్వరులు అవుతారు. అంటే ఒక 20 లక్షల మంది జనం తక్కువ అవుతారు మనకు. పర్లేదు, ఆంధ్రాకి వెళ్ళేది 20 లక్షలు తెచ్చుకొని మనం కోటీశ్వరులను చేద్దాము. సో ఇవన్నీ కానిపోని పనులు జనాల్ని మాయ చేయడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, అది ₹1 కోటి తలా ఇచ్చి కోటీశ్వరులు చేయడం, అది పనికిరాదు. ఇంకా మిగిలింది ఒక ఆప్షనే, 1 కోటి మంది మహిళల పేర్లు కోటీశ్వరమ్మ అని మార్చి వాళ్ళని కోటీశ్వరాలను చేయడం. ఇది ఒకటి చేస్తే ఇక అందరు కోటీశ్వరులు అయిపోయినారు.